అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా, కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బంద్కి సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. ఈరోజు అందరికీ అర్థమైంది, పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే 2019లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్లు టెలికాస్ట్ చేస్తుంటారు, ఒకసారి రివైండ్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు, వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతు ఇస్తాను, ఆయన కోసం లోకేష్తో కలిసి పోరాడుతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఊరూరున తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలక్కాద వాయుం இல்ல, குறை சொல்லாத வாயும் இல்ல, இது ரெண்டும் இல்லாத ஊரும் இல்ல. புரியுதா రాజా? అర్థమైందా రాజా? మరి ఇది చూసి పచ్చకామర్లోడు లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. గతంలో సీట్ లేదన్నారు, తర్వాత వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోతానన్నారు, తర్వాత ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు. మీరే చూశారు కదా, ఈరోజు వెన్నుపోటుదారులు ఇన్ని రోజులు పార్టీలో ఉండి వెన్నుపోట్లు పొడిచారు, ఈరోజు ఆపోజిట్ లో ఉన్నారు. ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు, స్ట్రైటే. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త, ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. 175కి 175 మీరే తెచ్చుకుంటే మేమేం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అడిగారని మొన్న రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. बकरा बाबू चारा बकरा